జంట నగరాలతో పాటు సైబరాబాద్ నిర్మాణంలో రాజుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 4వ నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందులో పెట్టుబడులు పెట్టేవారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్షత్రియ భవన్ కి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన క్షత్రియ సమితి అభినందన సభలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేరుకే రాజులు తప్ప అందులో అనేక మంది పేదవాళ్లు ఉన్నారన్నారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ లో ఫార్మా, వైద్యం, విద్య, మీడియా రంగాలను రాజులే ప్రారంభించారన్నారు. సినీ రంగంలోని కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా ఉండలేరు. ఆయన నాకు అత్యంత సన్నిహితులు. ఆయన తర్వాత ప్రస్తుతం హాలీవుడ్ తో పోటీ పడేలా టాలీవుడ్ స్థాయిని పెంచిన ప్రభాస్ తదితరులంతా పట్టుదల, కృషికి నిదర్శనం అన్నారు. తెలంగాణ చట్టసభలో క్షత్రియుల ప్రాతినిధ్యం ఉండాలన్న ఆకాంక్ష నాకుంది. రాజకీయ చైతన్యం ఉండి రాణించాలనే ఆసక్తి ఉన్న వారికి తొలుత పార్టీలో పదవులు ఇచ్చి ఆ తర్వాత ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని పిసిసి అధ్యక్షులుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా అని సీఎం పేర్కొన్నారు. ఒక అడ్డా కింద ఉంది. అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోనే కమ్యూనిటీ వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా అందరూ కూడా హైదరాబాద్ అనేది ఒక మాతృభూమిగా అందరూ కూడా దాన్ని మాతృభూమిగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అల్లూరి సీతారామరాజు గారి భవనం పేరు మీద మాకు ఒక క్షత్రియ భవనం కావాలని చెప్పి ఎప్పటి నుంచో మాకు ఆ కోరిక ఉంది సార్. सत्यं ओम तत्सर्वं ओम तत्परर्नमः देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति. రాజ్ ఠాకూర్ గారిని, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రుడు శివసేన రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది, మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు, గౌరవము, వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు. ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని నేను చెప్పదలుచుకున్నా. (1960) దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది. కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఫార్మా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, మీడియాలో కూడా మొదట మా టీవీ మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. టీవీ 9కి ఇలా ఇంత ప్రాచుర్యం ఉంది అని అంటే
TV9ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.